బ్రేకింగ్ న్యూస్. యూట్యూబర్ ప్రశ్న రావణ్ ను 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని గన్నవరం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు గన్నవరం కోర్టులో విచారణ జరగనుంది. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ లో భారత ప్రభుత్వంపై విద్వేషాలు రెచ్చగొట్టేలా వీడియోలు రూపొందించారని, దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. అలాగే రావణ్ నిషేధిత ఉగ్రవాద సంస్థలు, నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా కంటెంట్ రూపొందించినట్లు ఆరోపించారు. ఈ కంటెంట్ తయారీలో సహకరించిన వ్యక్తులను గుర్తించేందుకు కస్టడీ అవసరమని కోర్టుకు వివరించారు. మరోవైపు కస్టడీ పిటిషన్ను వ్యతిరేకిస్తూ రావణ్ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు ఇవ్వబోయే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? కోర్టులో యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ ఫిర్యాదు ప్రశ్న రావణ్ కస్టడీ పిటిషన్ సంబంధించి విచారణ జరగబోతోంది. రావణ్ ను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని గన్నవరం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ సంబంధించి రావణ్ తరపు న్యాయవాదులు కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ రోజు గన్నవరం కోర్టులో ఈ పిటిషన్ సంబంధించి వాదనలు వినిపించబోతున్నారు ఇరుపక్షాలకు సంబంధించిన లాయర్లు. అయితే రావణ్ కస్టడీ పిటిషన్ సంబంధించి ఆ కస్టడీ పిటిషన్ లో షాకింగ్ విషయాలను గన్నవరం పోలీసులు బయటపెట్టారు. భారత ప్రభుత్వంపై సమాజంలో విధ్వంసాలు రెచ్చగొట్టే విధంగా వీడియోలు రూపొందించారని ఆ పిటిషన్ లో పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు దేశ సార్వభౌమాధికారం, అదేవిధంగా ఐక్యత, సమగ్రతకు భంగం కలిగించే విధంగా కూడా వ్యాఖ్యలు చేశారని చెప్పి పిటిషన్ లో పేర్కొన్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలు, మావోయిస్టు పార్టీకి మద్దతుగా కూడా కంటెంట్ క్రియేట్ చేసి వదిలేరనే ఆరోపణలు కూడా పిటిషన్ లో పేర్కొన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే విద్వేషపూర్వక ఈ కంటెంట్ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ప్రోత్సహిస్తే రావణ్ ఇదంతా చేశారనే విషయాలను కూడా బయట పెట్టారంటే ఖచ్చితంగా రావణ్ ను కస్టడీకి అప్పగించాలంటూ కూడా పోలీసులు కస్టడీ పిటిషన్ లో పేర్కొన్నారు. రావణ్ ఆర్థిక లావాదేవీలు, అదేవిధంగా సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించిన సమగ్ర నిర్వహణకు సంబంధించిన విచారణ అంతా పూర్తిగా చేయాలి. కాబట్టి వాటన్నిటికి సంబంధించి వెనక ఉన్నటువంటి దాని నిజాలన్నీ కూడా బయట వెలికి తీయాలంటే ఖచ్చితంగా రావణ్ కస్టడీకి ఇవ్వాలని చెప్పి పోలీసులు పిటిషన్ లో పేర్కొన్నారు. అంటే ఇప్పటి వరకు కూడా రావణ్ ఎక్కడ కూడా పోలీసులు సహకరించలేదు. అంటే ఈ వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి విషయాలు కూడా పోలీసులకు వెల్లడించలేదు. ఇప్పటివరకు కూడా ఎక్కడ సహకరించలేదు. కాబట్టి రావణ్ కు సంబంధించి పూర్తిగా ఈ వ్యవహారం అంతకు సంబంధించి వెనకాల ఎవరున్నారనే దాని మీద, ఎవరైనా సహకరించారనే దాని మీద కూడా పూర్తిగా విషయాలన్నీ బయటకు రావాలంటే రావణ్ ను కస్టడీకి అప్పగించాలని ఈ రోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి ఈ రోజు గన్నవరం కోర్టులో కూడా పిటిషన్ సంబంధించి వాదనలు విపక్షాల న్యాయవాదులు కూడా వాదనలు వినిపిస్తారు. అంటే నిన్న హైదరాబాద్ లో కూడా రావణ్ ఇంట్లో కూడా గన్నవరం పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. రావణ్ భార్యను కూడా విచారించి ఆమె స్టేట్మెంట్ ను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. వాటన్నిటికి సంబంధించి కూడా వారు తీసుకున్నటువంటి కీలక ఆధారాలు, డాక్యుమెంట్లు, వాటన్నిటి కూడా కోర్టు ముందుంచి విచారణ వాదనలు వినిపించే అవకాశం కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపించినటువంటి రావణ్ దేశద్రోహం కేసుకు సంబంధించి కస్టడీకి గన్నవరం కోర్టు అనుమతిస్తుందా, లేదంటే ఎట్లాంటి తీర్పు ఇస్తుందన్న దాని మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మణి.